రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని వైసీపీకి రిజైన్ చేసి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించిన విజయసాయిరెడ్డి వాయిస్ మారిపోయింది. తాను రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే పొలిటికల్ రీఎంట్రీకి సాయిరెడ్డి ఫిక్స్ అయిపోయారా? ఇప్పటికీ ఆయన ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో బీజేపీ బాట పడతారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన్ని తిరిగి రాజ్యసభకు పంపించి వైసీపీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి తెచ్చుకోవాలి అన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది అంటున్నారు. సాయిరెడ్డి తాజా వ్యాఖ్యలతో ఆ ఊహాగానాలు నిజమవుతాయా? ఇప్పటికిప్పుడు రాజ్యసభలో అడుగు పెట్టకపోయినా ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమైనట్లేనా? వైసీపీ ప్రారంభం నుండి పార్టీలో నెంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా కొంతకాలం కీలకంగా వ్యవహరించారు. విశాఖ సహా ఉత్తరాంధ్రలో భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఏ పని కావాలన్నా సీఎం జగన్ను ఎమ్మెల్యేలు కలవాలన్నా, నియోజకవర్గ సమస్యలను జగన్తో చెప్పాలన్నా కూడా విజయసాయిరెడ్డి అనుమతి ఉండాల్సిందే అన్నట్లు నడిచింది వ్యవహారం. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే విజయసాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఆయన్ని తప్పించి వైవి సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సాయిరెడ్డి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2గా ఫోకస్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఓటమి తర్వాత ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టపడని విజయసాయి అటు రాజ్యసభ సభ్యత్వానికి, ఇటు వైసీపీకి రాజీనామా చేసి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవుతున్న విజయసాయి డైరెక్టుగా జగన్ సన్నిహితుడు రాజా కసిరెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తూ వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో తన నెంబర్ 2 పాత్రపై విచిత్రంగా స్పందించారు. మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వీడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజుకు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్లే కొన్ని రాయిస్తూ ఉన్నారు, మీరు కొన్ని రాస్తూ ఉన్నారు. దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు. నేను అధికారం వచ్చిన 6 నెలల్లో నా యొక్క 2వ స్థానం 2000 స్థానానికి పడిపోయింది. వ్యవసాయం చేసుకుంటానంటూ వైసీపీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి జగన్ కోటరిని, సజ్జలను టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు గుప్పించారు. పాత కేసులు తవ్వితీస్తారన్న భయంతోనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారంటారు. అదలా ఉంటే పొలిటికల్ గా సైలెంట్ అవుతారనుకున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు సడన్ గా వాయిస్ మారుస్తున్నారు. తాను పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలని ప్రశ్నిస్తుండటం చర్చల్లో నలుగుతోంది. ఇప్పుడు మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగలే, తిరిగి రావాలని నేను అనుకోలే. నేను వ్యవసాయం అని అంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇప్పుడు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు, రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదే. నేను వ్యవసాయం నేను వదిలేసుకుంటా, నా ఇష్టం. వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా, నా ఇష్టం. దానికి మీ పర్మిషన్ అవసరం లేదే, దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే, దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే. నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తా ఉన్నాను. నేను ఎంపీ పదవి తిరిగి ఆశించలేదు అని నేనే చెప్తున్నాను.
ఇప్పుడు ఏపీలో విజయసాయి రిజైన్ చేసిన రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకి సిఈసి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 22న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మే 9న ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆ స్థానం ఎలాగూ కూటమి పార్టీలకే దక్కనుండటంతో రాజ్యసభలో ఏ పార్టీ నుంచి ఎవరు అడుగు పెడతారో అన్న చర్చ మొదలైంది. ఆ రాజ్యసభ సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకే దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి ఢిల్లీ బీజేపీ పెద్దల ఆదేశాల మేరకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారంట. ఆ టైంలో తిరిగి ఆయన్ని రాజ్యసభకు పంపిస్తామన్న హామీ కూడా బీజేపీ పెద్దలు ఇచ్చారన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఆ క్రమంలో ఇటీవల కాలంలో ఆయన మళ్లీ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరతారని, మళ్లీ రాజ్యసభకు ఎన్నికవుతారని ప్రచారం సాగుతోంది. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ కోటాలో రాజ్యసభకు వెళతారని ప్రచారం సాగుతోంది. అయితే దానిపై ఇంతవరకు క్లారిటీ రావటం లేదు. కానీ వాస్తవానికి 3 నెలల క్రితమే విజయసాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారేమోనన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో చంద్రబాబు అంగీకరించకపోవడంతో అది వాయిదా పడిందట. అయితే ఈసారి ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఒకవేళ కాషాయ పెద్దలు విజయసాయిరెడ్డిని చేర్చుకోవాలని ఫిక్స్ అయ్యి రాజ్యసభకు పంపాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తే మాత్రం ఆయన ఒప్పుకోక తప్పదంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనకు అది తప్ప వేరే మార్గం ఏదీ లేదంటున్నారు. ఏదేమైనా ఈసారి విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంట్రీకి బ్రేకులు పడినా ఆయన బీజేపీలో చేరటం, బీజేపీ పెద్దలు ఆయన్ని తర్వాతైనా రాజ్యసభకు పంపటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే సాయిరెడ్డి ఇప్పుడు పొలిటికల్ రీ ఎంట్రీ ప్రస్తావన తెస్తున్నారంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.